స్టోరీస్. అది ఒక మారుమూల పల్లెటూరు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టికి ఆ ఊరిలోని పూరి గుడిసెలన్నీ తడిసి ముద్దయ్యాయి. ఆ ఊరి చివరున్న రంగయ్య గుడిసెలో కూడా పైకప్పు నుండి నీళ్లు కారుతున్నాయి. అప్పుల బాధతో నాశనమైన పంటను తలచుకుంటూ కూర్చున్న రంగయ్య, అతని భార్య శాంతమ్మల సంభాషణతో కథ మొదలవుతుంది. శాంతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏవండి, ప్రాణం పోయేటప్పుడు గొంతులో పోయడానికి గుక్కడు నీళ్లు కూడా లేని ఈ దరిద్రపు బ్రతుకులోకి ఆ దేవుడు కరుణించి పంపిన అమృతం లాంటి వాళ్ళు వస్తున్నారు. కానీ వాళ్ళకి వడ్డించడానికి ఇంట్లో పిడికెడు బియ్యం లేవే. నా కడుపు తరుక్కుపోతుంది. 6 గాలం కష్టపడి పండించిన జొన్న చేనంతా ఈ అకాల వర్షానికి నీళ్ల పాలైంది. నిన్నటి నుండి మనమే పస్తులున్నాము. ఇక మీ తమ్ముడు శివయ్య, వాడి భార్య పార్వతి వస్తే వాళ్ళకి ఆకలి మంట ఎలా తీర్చాలి? ఇంటికొచ్చిన చుట్టాలకు ఆకలి తీర్చలేని పాపిష్టి దరిద్రం మనకెందుకొచ్చిందండి? రంగయ్య నిట్టూరుస్తూ, ఊరుకో శాంతమ్మ, ఏడవకు. ఇంటికొచ్చే చుట్టాలు మన ఆస్తిపాస్తులు చూసిరారు, మన మీదున్న పేగు బంధంతో వస్తారు. శివయ్య నా సొంత తమ్ముడు కాపోయినా వాడికి నా మీదున్న ప్రాణం ఎలాంటిదో నీకు తెలియంది కాదు. 10 ఏళ్ల క్రితం వాళ్ళు ఊరు విడిచి వెళ్ళిపోయినప్పుడు వాడి కళ్ళల్లో ఎంత బాధ ఉందో నేను చూశాను. ఇప్పుడు మనల్ని చూడాలని ఎంతో ఆశగా వస్తున్నాడు. వాళ్ళ కొడ్డించడానికి ఇంట్లో అన్నం లేకపోతేనే మన గుండె నిండా ఉన్న అభిమానం వడ్డిద్దాం. దేవుడే ఏదో ఒక దారి చూపించకపోడు. శాంతమ్మ మరింత ఏడుస్తూ, అభిమానం కడుపు నింపుతుందా అండి? 10 ఏళ్ల తర్వాత ఆడబడుచు పార్వతి మన ఇంటి గడప తొక్కుతుంది. ఆనాడు వాళ్ళు వెళ్లేటప్పుడు కనీసం ఒక పట్టు చీర పెట్టి పంపించే స్తోమత లేకపోయిందే అని కుమిలిపోయాను. ఇప్పుడు వాళ్ళు తిరిగి వస్తుంటే కనీసం వేడి వేడి జావ కాచిపోయడానికి కూడా ఇంట్లో గింజలు లేవు. ఈ వర్షం చూస్తే ప్రళయంలాగా ఉంది. ఇలాంటి కుండపోత వర్షంలో వాళ్ళెలా వస్తున్నారు, దారిలో ఎన్ని కష్టాలు పడుతున్నారోనని ఒక పక్క భయము, ఇక్కడికి వచ్చాక ఈ పస్తులు చూసి వాళ్ళేమైపోతారోనని ఇంకో పక్క ప్రాణం విలువెలలాడిపోతోందండి. మన రాతని ఎవ్వరూ మార్చలేరు శాంతమ్మ. భూమిని నమ్ముకున్న వాడికి వర్షం ప్రాణం బొయ్యాలి, కానీ ఇలా ప్రాణాలు తీస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. పోయిన వారం వ్యవసాయం కోసం తెచ్చిన అప్పుకి వడ్డీ గట్టలేక ఆ షావుకారు కాళ్ల మీద పడి బతిమిలాడాను. నా బతుకు ఎప్పుడో వీధిన పడింది. కానీ నా తమ్ముడి ముందు నా పరువు పోతుందని నాకు లోపల గుండెలు పగిలిపోతున్నాయి. అయినా శివయ్యకు నా కష్టం తెలియకుండా దాస్తాను. నువ్వు కన్నీళ్ళు దుడుచుకో. వాళ్ళొచ్చే వేళ అయింది. దేవుడు గొప్పవాడు, ఏదో ఒక దారి చూపిస్తాడు. ఆరు బయట వర్షం మరింత బీభత్సంగా కురుస్తోంది. అప్పుడే తడిసి ముద్దైపోయి చలికి వణుకుతూ చేతిలో ఒక పెద్ద వెదురు బుట్టతో శివయ్య, అతని భార్య పార్వతి గుడిసె గుమ్మం దగ్గరకు వస్తారు. శివయ్య వణుకుతున్న స్వరంతో, అన్నా, రంగన్నా, ఇంట్లో ఉన్నావా అన్నా? రంగయ్య పరుగున గుమ్మానికి వెళ్లి కన్నీళ్లతో తమ్ముణ్ణి హత్తుకుని, ఒరే శివయ్య, వచ్చావురా తండ్రి. ఎన్ని ఏళ్ళైందిరా నిన్ను చూసి. నా కళ్ళు కాయలు గాసిపోయాయిరా నిన్ను చూడలేక. లోపలికి రండి. ఇలా తడిసిపోయారేంట్రా? ఈ వర్షంలో ఎలా రాగలిగారు? పార్వతి శాంతమ్మ దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పట్టుకుని, అక్క, బాగున్నావా అక్క? 10 ఏళ్లు గడిచిపోయాయి నిన్ను చూసి. ఈ వానలో దారంతా బురదమయం అయిపోయిందక్క. నడవడానికి అడుగు పడలేదు. కాని బావను నిన్ను చూడాలని ఆరాటం ముందు ఆ వర్షం మమ్మల్ని ఆపలేకపోయిందక్క. శాంతమ్మ పార్వతిని హత్తుకుని కన్నీళ్లతో ముద్దాడుతూ, నా చిట్టి తల్లివి, నువ్వెంత చిక్కిపోయావే పార్వతి. లోపలికి రండి. తల తుడుచుకోవడానికి ఆ పాత తువ్వాలిస్తానుండు. ఎంత వర్షం వస్తే మాత్రం ఈ వరదల్లో ప్రాణాలకు తెగించి రావాలా తల్లి? ఏదైనా జరగరానిది జరిగితే ఈ అక్క ప్రాణం ఏమైపోవాలి? శివయ్య నవ్వుతూ బుట్టను కింద పెడుతూ, మాకేమవుతుందన్నా? నిన్ను చూడాలని ఆ శివుడు రాసి పెట్టినప్పుడు ఏ వరదలు మమ్మల్ని అడ్డుకోలేవు. అన్నా, నువ్వేమనుకోనంటే ఒక మాట చెప్తాను. దారిలో వస్తుంటే మన ఊరి పెద్ద చెరువు కట్ట నుండి ప్రవాహం పారుతుందన్నా. ఆ నీటిలో చేపలు కనిపిస్తుంటే నీకు చేపల పులుసంటే ఎంత ఇష్టమో నాకు గుర్తొచ్చింది. చిన్నప్పుడు మాకు వదిలేసి నువ్వు కంచె నిండా పులుసేసుకుని తినేవాడివిగా. అందుకే ప్రవాహం పక్కన గట్టు మీద నిలబడి జాగ్రత్తగా వలేసి ఇదిగో ఈ పెద్ద చేపలు పట్టుకొచ్చానన్నా. ఇవిగో చూడు. రంగయ్య ఆశ్చర్యంతో గుండెలు చెరువవుతూ ఉండగా, ఒరే పిచ్చోడా, నా కోసం ఈ హోరు వానలో దడుస్తా ఆ గట్టు మీద నిలబడి చేపలు పట్టావా? నీకేమైనా బుద్ధుందా? కాలు జారిపడితే ఏమయ్యేదిరా? నా మీద నీకున్న ప్రేమకి నా కడుపు నిండిపోయిందిరా. కానీ ఈ 10 ఏళ్లలో ఎన్నో జరిగిపోయాయిరా శివయ్య. నీ అన్నయ్య ఒకప్పట్లా లేడ్రా. అంతా పోగొట్టుకొని ఈ గుడిసెలో మిగిలాన్రా. అన్నా, నువ్వేమైనా పోగొట్టుకో, నీ మీద నాకున్న భక్తిని ఎవరూ తీసుకోలేరు కదా.
దారిలో అందరూ చెప్తున్నారన్నా, నీ పొలమంతా మునిగిపోయిందని. నా గుండె పగిలిపోయింది. నువ్వెన్ని కష్టాలు పడుతున్నావో నాకు తెలుసు. అందుకే ఈరోజు నీ ఇంట్లో భోజనం నా చేతుల మీదుగా జరగాలనుకున్నాను. వదినా, ఈ చేపలు తీసుకుని లోపలికెళ్ళు. బాగా కారం దట్టించి పుల్లటి చింతపండేసి పులుసు పెట్టు. ఈరోజు మన నలుగురం కలిసి పాత రోజులు గుర్తు చేసుకుంటూ కడుపు నిండా తిందాం. శాంతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ మాట పెగలక, సరేనయ్యా శివయ్య, నువ్వు తెచ్చిన ఈ చేపలు ఆ దేవుడు పంపిన ప్రసాదం లాంటివయ్యా. పార్వతి, నువ్విట్రా తల్లి, ఈ చేపలు పొయ్యి దగ్గరికి తీసుకుని వెళ్దాం. శాంతమ్మ పార్వతి లోపలున్న చిన్న మట్టి పొయ్యి దగ్గరకు వెళ్తారు. బయట అరుగు మీద వర్షాన్ని చూస్తూ రంగయ్య శివయ్య కూర్చుంటారు. పొయ్యి దగ్గర శాంతమ్మ తన కన్నీళ్లను ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తుంది. పార్వతి ఆందోళనగా శాంతమ్మ భుజం పట్టుకుని, ఏవైందక్కా, ఎందుకలా ఏడుస్తున్నావు? మమ్మల్ని చూసి నీకు ఆనందం కలగలేదా? ఏమైనా తప్పు మాట్లాడామా అక్క? శాంతమ్మ పార్వతి చేతులు పట్టుకుని కన్నీళ్లతో, తప్పు మీది కాదు తల్లి, నా తలరాతది. మీరు ఈ చేపలు తేకపోయి ఉంటే ఈ రోజు మీకు కనీసం ఉడకబెట్టడానికి నా ఇంట్లో ఒకే ఒక్క బియ్యం గింజ కూడా లేదు పార్వతి. నిన్నట్టుండి మీ బావగారు నేను కడుపు కట్టుకుని పడుకున్నాం. నా పసుపు కుంకుమలు సాక్షిగా చెబుతున్నాను, నా భర్త పడుతున్న బాధ చూడలేక నేను లోపల కుమిలిపోతున్నాను తల్లి. వ్యవసాయం మా ప్రాణాలు తీస్తోంది. మీరు వర్షంలో తడుచుకుంటూ ఆకలితో వచ్చారు. నా గుమ్మం తొక్కిన ఆడపడుచుకి ఏమి పెట్టి ఆదరించాలో తెలియక నా గుండె తరుక్కుపోయింది తల్లి. లోపల ప్రాణం విలవిలలాడిపోయింది. కానీ మీరు ఈ చేపలు తెచ్చి నా భర్త పరువు కాపాడారు తల్లి. పార్వతి కన్నీళ్లు పెట్టుకుని శాంతమ్మను హత్తుకుని, అక్క, ఎంత మాట అన్నావక్క? బావంటే మాకు దేవుడితో సమానం. దేవుడి గుడికి వెళ్ళేటప్పుడు ఎవరైనా భోజనం ఆశించి వెళ్తారా అక్క? ఆ దేవుడి దర్శనం అయితే చాలు అనుకుంటారు. మాకు బావను చూస్తే చాలక్క. మీరు పస్తులున్నారని తెలిసి నా గుండె తరుక్కుపోతుంది. ఎంత కష్టం వచ్చి పడిందక్క మీకు. మాకు కబురు పెట్టుంటే మేమక్కడి నుండి నా వంతు సాయం పంపేవాళ్ళం కదక్కా. అభిమానం అడ్డొచ్చింది తల్లి. ఆ రోజు మీ బావగారు ఎన్నో ఆశలతో నిన్ను శివయ్యకిచ్చి పెళ్లి చేశారు. మీరు బాగుండాలని కోరుకున్నారే తప్ప మీ ముందు చెయ్యి చాచాలని ఏనాడు అనుకోలేదు. అయినా ఈ రోజుల్లో ఆడవాళ్ళ బతుకులు కేవలం పొయ్యికి మట్టికి పరిమితం అయిపోయాయి పార్వతి. మగాళ్ళు పడే కష్టాన్ని చూసి ఏడవడం తప్ప వాళ్ళకి భుజం భుజం కలిపి సాయం చేసే స్వేచ్ఛ మనకెక్కడిది? ఈ పొయ్యి ముందు కూర్చొని నిప్పులు ఊదినప్పుడల్లా నా బతుకు కూడా ఈ బూడిదలాగి రాలిపోతుందేమో అనిపిస్తుంది. అలా అనకక్క. భర్త కష్టంలో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడిచే భార్య ఉన్న ఇల్లు ఎప్పటికీ కూలిపోదక్క. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ చేపలు ఎలా వండాలో నేను చూసుకుంటాను. నా దగ్గర ఒక చిన్న సంచిలో కొద్దిగా జొన్న పిండి కూడా తెచ్చానక్క. ఆ పిండితో వేడివేడిగా రొట్టెలు చేసుకుందాం. చేపల పులుసు, జొన్న రొట్టెలు అమృతంలాగా ఉంటాయక్క. శాంతమ్మ ఆశ్చర్యంగా ఆనందంతో, జొన్న పిండి తెచ్చావా తల్లి? దేవుడు మనిషి రూపంలో రాడు, ఇలా మీ రూపంలో వచ్చాడని ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది. నా భర్త ముఖంలో ఎంత ఆనందం వస్తుందో ఈ మాట వింటే. తల్లి, నువ్వు రా తల్లి, పొయ్యి వెలిగిస్తాను. లోపల శాంతమ్మ పార్వతి వంట చేస్తూ ఉండ బయట అరుగు మీద వర్షపు హోరులో రంగయ్య శివయ్యల సంభాషణ కొనసాగుతుంది. అన్నా, వర్షం ఏమాత్రం తగ్గేలా లేదన్నా. ఈ వాన చూస్తుంటే నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి. అప్పట్లో ఇలాగే వరదలొస్తే మన పూరి గుడిసె కూలిపోతుందేమోనని నువ్వు రాత్రంతా నిద్రపోకుండా ఆ గుమ్మం దగ్గర కూర్చుని కాపలా కాసేవాడివి. అన్నా, నీకో విషయం తెలుసా? నువ్వు పడే కష్టం చూసి నా గుండె ఎప్పుడు బరువెక్కుతుందన్నా. రంగయ్య నిట్టూరుస్తూ దూరం చూస్తూ, కష్టం అనేది రైతు రాసి పెట్టుకున్న రాతరా శివయ్య. మట్టి నమ్ముకున్న వాణ్ణి ఆ మట్టి ఇప్పుడు మోసం చేయదంటారు. కానీ ఆకాశం మోసం చేస్తే ఈ మట్టి మాత్రం ఏం చేస్తుందిరా? నిన్నటిదాకా ఆ చేను పచ్చగా నవ్వుతుంటే నా కడుపు నిండిపోయిందిరా. ఇంకో 4 రోజులు ఆగితే పంట చేతికొస్తుంది. అప్పులన్నీ తీర్చేసి నీ వదినకు ఓ మంచి చీర కొని పెడదాం అనుకున్నాను. కానీ ఒకే ఒక్క రాత్రి ఆ రాక్షస వర్షం నా కలని, నా పంటని నేలమట్టం చేసిందిరా. చేతికొచ్చిన ముద్ద నేల పాలైనట్టు అంతా బురదైపోయిందిరా శివయ్య. ఇప్పుడు నా చేతిలో మిగిలింది కేవలం శూన్యం. శివయ్య రంగయ్య చెయ్యి పట్టుకుని ఓదారుస్తూ, అన్నా, ధైర్యం కోల్పోకన్నా. కాలం ఎప్పుడు ఒకేలాగుండదు. ఈరోజు వర్షం పంట నాశనం చేసి ఉండొచ్చు, కానీ రేపు ఇదే నేల మీద మరో అద్భుతమైన పంట పండుతుంది. నువ్వెప్పుడు చెప్తావు కదా, కష్టాలు మనిషిని బలవంతుని చేస్తాయని. నీ ధైర్యం చూసి నేను బతుకుతున్నానన్నా. నువ్వు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటే నేను తట్టుకోలేను. 10 ఏళ్ల క్రితం నేను ఊరు విడిచి వెళ్ళేటప్పుడు నువ్వు నా చేతిలో 100 రూపాయలు పెట్టి, శివయ్య, ఈ డబ్బుతో పట్టణంలో ఏదైనా చిన్న పని చూసుకోమని చెప్పావు. ఆ డబ్బుతోనే నేను ఈరోజు బతుకుతున్నానన్నా. రంగయ్య కన్నీళ్లతో శివయ్య వైపు చూస్తూ, ఆ మాట ఎందుకురా ఇప్పుడు? నువ్వు నా తమ్ముడివిరా. నా రక్తం పంచుకోపోయినా ప్రాణం పంచుకున్నోడివి.
నీకు సాయం చేయడం నా బాధ్యత. కానీ ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ అన్నయ్య ఒట్టి చేతులతో ఉన్నాడురా. నీకో పూట భోజనం పెట్టలేని అభాగ్యుణ్ణయ్యాను. నా నిస్సహాయత చూసి నన్ను క్షమించురా తమ్ముడు. అన్నయ్య, మళ్ళీ అదే మాట మాట్లాడితే నేను ఈ క్షణమే ఈ వర్షంలోనే వెళ్ళిపోతాను. అన్నం పెట్టడం ముఖ్యం కాదు, ఆదరించటం ముఖ్యం. నువ్వు నన్ను గుండెలకు హత్తుకున్న ఆ స్పర్శ చాలన్నా ఈ జన్మకి. పట్నంలో నేను చిన్న వ్యాపారం పెట్టుకున్నాను. దేవుడి దయ వల్ల ఇప్పుడు కాస్త కుదురుకున్నాను. నీకెంత అప్పుందో నాకు చెప్పన్నా, అప్పంతా నేను తీరుస్తాను. రంగయ్య ఆశ్చర్యంతో బాధతో అడ్డుకుంటూ, వద్దురా శివయ్య, వద్దు. నా కష్టాలు నాయి. నువ్విప్పుడిప్పుడే బాగుపడుతున్నావు. నీ సంపాదన నీ భార్యకి నీ కుటుంబానికి ఉపయోగపడాలి. నా అప్పులు తీర్చడానికి నువ్వు నీ కష్టాన్ని దారబోయటం నాకిష్టం లేదురా. నేను బతికినన్ని రోజులు కష్టపడతాన్రా. తీరితే తీరుతుంది, లేదంటే నా ప్రాణంతో బట్టే పోతుంది. కానీ నీ ముందు నేను చేయి చాపనరా. అన్నయ్య, నేను చేయి చాపమని అనలేదు. అన్నయ్యకి ఆపదొచ్చినప్పుడు తమ్ముడు ఆదుకోపోతే వాడు మనిషే కాదన్నయ్య. మనం వేరు కాదు కదా. ఈ వర్షం సాక్షిగా చెప్తున్నాను అన్నయ్య. రేపొద్దున్నే నేను వెళ్ళి ఆ షావుకారి ముఖం మీద నీ అప్పు కట్టేస్తాను. ఇక నువ్వు వ్యవసాయం వదిలే, నాతో పాటు పట్నం వచ్చే. మనందరం కలిసే ఉందో. నీకు ఎలాంటి కష్టం రానివ్వనన్నయ్య. రంగయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ తమ్ముణ్ణి గట్టిగా పట్టుకుని, నా తండ్రివిరా నువ్వు. కన్న కొడుకు కూడా ఇంతలా ఆలోచించడు. నువ్వు అప్పు తీరుస్తానన్న ఆ ఒక్క మాటతో నా గుండె మీదున్న కొండంత భారం దిగిపోయిందిరా. దేవుడు నా పంటను తీసుకెళ్ళిపోయినా నీలాంటి ఒక గొప్ప తమ్ముని నాకు మిగిల్చాడు. ఎందుకంటే నాకేం కావాలరా ఈ జన్మకి. ఇంతలో పొయ్యి దగ్గర నుండి చేపల పులుసు వాసన కుమకుమలాడుతూ అరుగు మీద వరకు వస్తుంది. ఆ వాసనకు రంగయ్య శివయ్యల ముఖాల్లో ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. శాంతమ్మ బయటికొచ్చి నవ్వుతూ, ఏవండి, అన్నదమ్ములిద్దరు బాటల్లోనే పడిపోయారు. లోపల పులుసు ఉడుకుతోంది. పార్వతి జొన్న రొట్టెలు చేస్తుంది. వర్షం ఎలాగూ తగ్గేలా లేదు. రండి, లోపలికి రండి. వేడివేడిగా భోజనం చేద్దాం. అదిగో శివయ్య, మీ వదిన పిలుస్తుందిరా. నాకు కూడా చేపల పులుసు వాసనకి కడుపులో పేగులరుస్తున్నాయి. రా, లోపలికి వెళ్దాం. నలుగురు పొయ్యి చుట్టూ వెచ్చగా కూర్చుంటారు. నేల మీద చాప పరిచి ఆకులలో వేడి జొన్న రొట్టెలు, దానిమీద పార్వతి స్వయంగా చేసిన ఎర్రటి చేపల పులుసు వడ్డిస్తుంది శాంతమ్మ. ఆ పూరి గుడిసెలు వెలుగుతున్న చిన్న దీపం వెలుతురులో వారి ముఖాల్లో ఎనలేని ఆనందం కనిపిస్తుంది. శివయ్య చేపల పులుసు రుచి చూసి కళ్ళు మూసుకొని ఆనందిస్తూ, ఆహా వదినా, ఏమి రుచి వదినా ఇది. 10 ఏళ్లుగా నేను ఎన్నో చోట్ల తిన్నాను గాని ఈ రుచి దేనికి సాటిరాదు. అన్నయ్య, నువ్వు కూడా తిను. రంగయ్య రొట్టె ముక్కను పులుసులో ముంచుకుని తింటూ ఆనంద బాష్పాలతో, అమృతం రా తమ్ముడు. నువ్వు తెచ్చిన చేపలు, మీ వదిన చేతి రుచి ఈ రోజు నా జన్మధన్యమైందిరా. ఈ ఒక్క పూట భోజనం నా జీవితాంతం గుర్తుండిపోతుంది. పార్వతీ తల్లి, పసిదానివైనా ఎంత గొప్ప ఆలోచన చేశావమ్మా. జొన్న పిండి తెచ్చి మా ప్రాణాలు నిలబెట్టావు. మీ రుణం మేము ఏ జన్మలో తీర్చుకోగలం తల్లి. పార్వతి నవ్వుతూ బావగారి వైపు చూస్తూ, బావా, రుణం అనేది బయట వాళ్ళకి ఉంటుంది కానీ సొంత వాళ్ళకి కాదు బావా. మీరు ప్రేమగా ఈ రొట్టె తింటుంటే నా కడుపు నిండిపోయింది బావా. మాకు ఎప్పటికీ మీ ఆశీస్సులుంటే చాలు. శాంతమ్మ నిండు మనసుతో, మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి తల్లి. ఆ దేవుడు మీకు అష్టైశ్వర్యాలు ఇవ్వాలి. ఎన్నో రోజులుగా పస్తులున్న మాకు ఈ రోజు ఈ భోజనం ఒక వరం లాంటిది. ఈ వర్షం మాకు నష్టం తెచ్చింది అనుకున్నాం, కానీ అది మీ రూపంలో మాకు అదృష్టాన్ని తీసుకొనొచ్చింది. అవునదినా, ఈ వర్షం మనల్ని మళ్ళీ కలిపింది. మన మధ్య ఉన్న దూరాన్ని తుడిచేసింది. అన్నా, రేపటి నుంచి మన జీవితం కొత్తగా మొదలవుతుంది. కష్టాలన్నీ ఈ వాన నీటిలో కొట్టుకుపోయాయి. అవునరా తమ్ముడు, కష్టాలు శాశ్వతం కాదురా. మన మధ్యున్న ఈ ప్రేమే శాశ్వతం. వర్షం బయట ఇంకా కురుస్తూనే ఉంది, కానీ ఆ గుడిసెలో మాత్రం ఆత్మీయత, అనుబంధం అనే వెచ్చదనం నిండిపోయింది. ఒక సామాన్య రైతు పడే కష్టం, ఆడవాళ్ల సహనం, బంధువుల మధ్య ఉన్న కల్మషం లేని ప్రేమ ఆ రాత్రి ఆ చేపల పులుసుతో పాటు చిరకాలం గుర్తుండిపోయేలా చేశాయి. దరిద్రంలో ఉన్నప్పుడు సహాయం చేసేవాడే నిజమైన దేవుడు అని ఈ కథ నిరూపించింది. ఇది వర్షంలో వచ్చిన చుట్టాలు తెచ్చిన చేపల కథ మాత్రమే కాదు, మానవత్వానికి మారని చిరునామా. సీతాపురం గ్రామంలో ఉదయం నుండి ఎడతెరపి లేకుండా కుండపోత వర్షం కురుస్తుంది. ఆ ఊరి మధ్యలో ఉన్న రామయ్య పెంకుటింటి అరుగు మీద కూర్చొని చలికి వణుకుతూ బయట కురుస్తున్న వానను చూస్తున్నాడు. లోపల మట్టిపోయి దగ్గర అతని భార్య సీతమ్మ వంట పనుల్లో నిమగ్నమై ఉంది. సీతమ్మా, ఓ సీతమ్మా, బయట చూడు, గంగమ్మ తల్లి ఎలా కరుణిస్తుందో. ఈ వాన చూస్తుంటే నా మనసు ఎగిరి గంతేస్తుంది. ఎటు చూసిన పచ్చటి పొలాలు, చెరువులు నిండిపోయి మన ఊరు భలే కలకల్లాడుతుంది. కానీ ఈ చలిగాలికి నా ప్రాణం ఏదైనా వేడివేడిగా కమ్మగా తినాలని లాగుతుంది. అప్పుడెప్పుడో సంక్రాంతికి తిన్నాం,
మళ్ళీ ఆ చేపల పులుసు వాసనే లేదు మన ఇంట్లో. అయ్యో నా రాత, మీకెప్పుడు తిండి అవే. ఉదయం నుండి ఈ వానకి ఇంట్లో పనులే తెమలడం లేదు. పెరట్లో కట్టెలు తడిసిపోయాయి. ఆ పొయ్యి వెలగక నేను కళ్ళు తుడుచుకుంటూ కూర్చుంటే మీకు వేడి వేడి చేపల పులుసు కావాలా? ఆయన ఈ కుండపోత వానలో చెరువు దగ్గరికి వెళ్ళి చేపలు పట్టే ధైర్యం ఎవరికుంటుంది? వాన తగ్గాక రేపో మాపో గాలం వేసి మీరే పట్టుకురండి, అప్పుడు వండి పెడతాను. అంతవరకు ఆ కిటికీ తలుపు మూసి కాస్త గొంగలు కప్పుకొని కూర్చోండి. అదేమిటే ఎప్పుడు ఇలాగే నిరుత్సాహపరుస్తావు? వాన పడుతుంటే ఆస్వాదించడం మానేసి కట్టెలు తెచ్చాయని, పొయ్యిలు వెలగలేదని గోల చేస్తావేంటి? ఈ పల్లెటూరి వాతావరణంలో మనకు మిగిలిన ఒకే ఒక సంతోషం ఈ వర్షం, మంచి తిండి మాత్రమే. అసలు ఈ వానికి వేడివేడి అన్నంలో కొరమైన చేపల పులుసు కలుపుకొని తింటే ఆ మజాయే వేరు. సరేలే, ఆ అదృష్టం ఎలాగో లేదు కానీ కనీసం ఆ జొన్న రొట్టెలేమైనా కాల్చు. రామయ్య నిరాశగా గొంగలు కప్పుకోబోతూ ఉండగా ఇంటి వాకిలి తలుపును ఎవరో గట్టిగా తట్టిన చప్పుడు వినిపించింది. తలుపు తీసి చూసేసరికి రామయ్యకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళ దూరపు బంధువులు, పక్క ఊర్లో ఉండే సుబ్బారావు, అతని భార్య కాంతమ్మ పూర్తిగా తడిసిపోయి చేతిలో ఒక పెద్ద గోని సంచితో నిలబడున్నారు. అరెరెరే, నువ్వేంటి ఈ వానలో, అది ఈ సమయంలో? అసలు రాక రాక మా ఊరు వచ్చావు. ముందు ఆ లోపలికి రండి. మీరు రండి, ఏంటిలా తడిసిపోయారు? సీతమ్మ ఇట్రా, చూడు ఎవరొచ్చారో. ఏం చెప్పమంటావు బావా, ఈ వారికి మన ఊరు నుండి మీ ఊరికి వచ్చే మట్టి రోడ్డు బురదా గుంతలు, ఎద్దుల బండి కూడా నడవలేని పరిస్థితి. గొడువు తెచ్చుకున్నా ఈ గాలికి అది ఎగిరిపోయి ఎక్కడో పడింది. దారిలో వాగులు కూడా పొంగిపోతున్నాయి. అయినా సరే ఎలాగోలా ఈ బురదలో నడుచుకుంటూ మీ ఇల్లు పట్టుకుని మరీ వచ్చేసాం. అమ్మో కాందమ్మొదిరా, ఎంత తడిసిపోయారు! అసలు ముందు లోపలికి వచ్చి పొడి బట్టలు మార్చుకోండి. ముందు ఆ తడి బట్టలతో అలా నిలబడకండి, చలికి జ్వరం వస్తుంది. ఏమండి, ఆ సంచి తీసుకోండి వాళ్ళ చేతిలో నుండి. అది ఎంత బరువుందో పాపం. ఏం పర్వాలేదులే సీత, వానలో తడవడం మన పల్లెటూరి వాళ్ళకి కొత్త ఏం కాదు కదా. పొలాల్లో కాలువల దగ్గర రోజు తడిసే వాళ్ళమే. ఈ వాన దేవుడికి మన కష్టాలేం తెలుసు? ఆ సంచి కాస్త జాగ్రత్తగా పట్టుకో. అందులో ఉన్నవి మామూలు వస్తువు కాదు, ప్రాణానికి ప్రాణమైనవి. అంత బరువు ఉన్నది? ఈ వానలో ఇంత బరువు మోసుకొని పక్క ఊరు నుండి కాలి నడకడ ఎందుకు వచ్చారు? అసలు వస్తున్నామని ఒక మాట మా పాలేరుతో కబురు పెట్టినా నేను బండి కట్టుకొని వచ్చి మరీ తీసుకుని వచ్చేవాడిని కదా. ఎందుకంత శ్రమ పడ్డారు? అదే బావా అసలు విషయం. నిన్న రాత్రి మా ఊరి పెద్ద చెరువు అలుగు పారుతోంది. ఆ నీటి ప్రవాహంలో గట్టు దగ్గర వల వేశాం. భలే పెద్ద పెద్ద కొరమైన చేపలు, బొమ్మిడాయిలు పడ్డాయి. అవి చూడగానే నాకు వెంటనే నువ్వే గుర్తొచ్చావు. నువ్వు చేపలు కూడా ఎంత ఇష్టంగా తింటావో నాకు తెలుసు కదా. అందుకే అప్పటికప్పుడు బుట్టలో సర్దుకొని తెల్లవారుగానే బండి కట్టుకుని బయలుదేరాం. కానీ సగం దారిలో బండి చక్రం బురదలో కూరుకుపోయింది. ఇక లాభం లేదని సంచి బుధాన వేసుకుని నడిచి మరీ వచ్చేసాను. ఏంటి చేపల? అది మన పల్లెటూరి చెరువు కొరమైన చేపల? అరెరే, ఎంత మంచి పని చేసావు బావా. ఉదయం నుండి ఈ వారికి వేడిగా ఏదైనా తినాలని నా ప్రాణం కొట్టుకులాడుతోంది. సరిగ్గా సమయానికి వచ్చావు. అమృతం లాంటి చేపలని తీసుకొని వచ్చావు. సీతమ్మ విన్నావా, ఈరోజు మన ఇంట్లో పండగే. అవును సీతమ్మ, ఊరు నుండి బయలుదేరే ముందే వాటిని బూడిద వేసి శుభ్రంగా కడిగి కాస్త పసుపు ఉప్పు రాసి మరీ కట్టి తెచ్చాను. ఈ వానాకాలంలో ఇలాంటి మంచి చేపలు దొరకడం చాలా అరుదు కదా. అందుకే ప్రాణం పోయినా సరే ఈ వానలో ఈ చేపలు పాడవకుండా మీ దాకా తీసుకురావాలని పట్టుబట్టి మరీ వచ్చాం. ఎంత మాట అన్నారు వదిన, మీరు మా ఇంటికి రావడం మాకెంత సంతోషము. మీ అభిమానానికి నేను చాలా రుణపడి ఉన్నాను. ముందు ఆ బట్టలు మార్చుకోరండి, నేను అప్పట్లోగా ఈ చేపల్ని కడిగి మట్టి కుండలో కూరకన్నీ కూడా సిద్ధం చేస్తాను. ఈ రోజు మీరు మా ఇంట్లో కమ్మటి భోజనం చేసి హాయిగా విశ్రాంతి తీసుకోవాలి. ఏవండి, మీరు అన్నయ్య గారికి దోవతి కండువా ఇవ్వండి. అలాగేనమ్మా సీతమ్మ. ఈ మట్టి రోడ్ల మీద నడిచి నా నడుము వంకర్లు తిరిగిపోయింది. రావయ్య బావా, గట్టు మీద నడిచి నడిచి కాళ్ళు లాగుతున్నాయి. కాస్త వేడి నీళ్ళుంటే ఇవ్వు, ముఖం కడుక్కుంటాను. అలాగే బావా, నువ్వు ముఖం కడుక్కొని రా, మన అరుగు మీద కూర్చొని మాట్లాడుకుందాం. చాలా రోజులైంది మనం ఇలా కలుసుకొని. సుబ్బారావు కాంతమ్మ బట్టలు మార్చుకుని కుదురుకున్నారు. వంటగది నుండి కొయ్యి పొయ్యి మీద మట్టి కుండలో చేపల పులుసు ఉడుకుతున్న సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. కాంతమ్మ వంటగది దగ్గరికెళ్లి సీతమ్మతో మాటలు కలిపింది. సీతమ్మ, కూర వాసన భలే గుమగుమలాడుతోంది. చింతపండు పులుసు బాగానే పోసావా? మన పల్లెటూరి చేపలకి కాస్త పులుపు కారం గట్టిగా పడితేనే రుచి వస్తుంది. ఉల్లిపాయలు పచ్చిమిర్చి దోరగా వేయించావా లేదా? అన్నీ బాగానే వేశాను వదిన. మీరు తెచ్చిన చేపలు చూస్తుంటేనే చాలా తాజాగా ఉన్నాయి. ఇలాంటి చేపలు మట్టి కుండలో వండితే రుచి దానంతటా అదే వస్తుంది. మీరు చెప్పినట్లే పాత చింతపండు పులుసు తీసిపోశాను. కారం కూడా మొన్ననే రోట్లో దంచిన గుంటూరు కారం వేశాను. పొయ్యి మీద మంట సన్నగా పెట్టి ఉడికిస్తున్నాను. అప్పుడే ఆ ముక్కకు ఉప్పు కారం పట్టి కరిగిపోతుంది. అదే అదే సీతమ్మ, అసలు రహస్యమంతా ఆ మట్టి కుండలో మంటలోనే ఉంటుంది.
ఆ కట్టెల పొయ్యి మీద వండిన వంట రుచి ఎక్కడా రాదు. నీ చేతి వంట బాగుంటుందిలే. ఆ వాసన చెబుతోంది నీ వంట తీరుని. మా ఆయనకు నీ చేతి వంట అంటే చాలా ఇష్టం. మీరు మరీ పొగడకండి వదిన. మీరు తెచ్చిన ప్రేమ ముందు నా వంట ఎంత? ఆయన మీరేంటి వదిన, ఈ వయసులో ఈ వారలో అంతంత దూరం నడిచి వచ్చారు. ఆరోగ్యం చూసుకోవాలి కదా. ఏం చేస్తాంలే సీతమ్మ, అభిమానం అడ్డుపడింది. మీ బావగారికి రామయ్య బావంటే ప్రాణం కదా. ఈ చేపలు చూడగానే ఆయన ఆనందం తట్టుకోలేకపోయాడు. సరేలే, ఆ గరిట ఇలా ఇవ్వు, నేను కూడా కాస్త సాయం చేస్తాను. అటువైపు అరుగు మీద రామయ్య సుబ్బారావు కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారు. బయట వాన సన్నగా జల్లులా మారింది. ఏంటి బావా, మీ ఊర్లో వ్యవసాయం పనులు ఎలా సాగుతున్నాయి? ఈ ఏడు వానలు బాగానే పడుతున్నాయి కదా, చెరువులన్నీ నిండిపోయి ఉంటాయి. అవును బావా, గంగమ్మ తల్లి ఈ ఏడు కరుణించింది. మన 2 ఊర్ల చెరువులు మత్తడి దత్తుకున్నాయి. నా పొలంలో మొన్ననే వరి నాట్లు వేశాను. అంతా బాగుంటే ఈ ఏడు మంచి దిగుబడి వస్తుంది. నీ పొలం సంగతి ఏంటి బావా? నా పొలం కూడా నాట్లు పడ్డాయి బావా. పాలేరులో నిన్నటి వరకు పొలంలోనే ఉండి పనులు ముగించారు. ఈ వాన పడడం వల్లే మన రైతుల బతుకులు కాస్త పచ్చగా ఉన్నాయి. అయినా ఈ వానకి చలి, లోపల ఆ కూర వాసనకి ఆకలి 2 పెరిగిపోతున్నాయి. ఇంకా ఎంతసేపు పడుతుందో వంట పూర్తి కావడానికి. సీతమ్మ లోపల నుండి అరుస్తూ, ఇదిగో అయిపోయింది. మీరంతా వెళ్లి చేపల మీద కూర్చోండి. నేను కంచాలు తీసుకొని వస్తాను. వేడి వేడి అన్నం, కొరమేను చేపల పులుసు, బొమ్మిడాయ వేపుడు అన్ని సిద్ధంగా ఉన్నాయి. అందరూ లోపల చావడిలో చాప మీద కూర్చున్నారు. సీతమ్మ పెద్ద పెద్ద కంచాల్లో వేడి వేడి అన్నం వడ్డించి అందులో ఎర్రగా నిగనిగలాడుతున్న చేపల పులుసు వేసింది. ఆ పులుసు కలుపుకొని తింటుంటే రామయ్య ముఖంలో వర్ణించలేనంత ఆనందం కనిపించింది. ఆహా, ఏమి రుచి సీతమ్మ! ఈ రోజు నువ్వు వండిన వంట సాటి ఏదీ లేదు. సుబ్బారావు బావా, నువ్వు తెచ్చిన ఈ చేపలు అమృతంలో ఉన్నాయి. అసలు ముళ్ళు కూడా ఏమీ తగలడం లేదు. కండ మామూలుగా లేదు బావా. చాలా రోజుల తర్వాత నేను ఇంత కమ్మటి భోజనం చేస్తున్నాను. నా ప్రాణం లేచొచ్చింది. చాలా సంతోషం బావా. నువ్వు అలా తృప్తిగా తింటుంటే నాకు కడుపు నిండిపోతుంది. ఆ చేపలు పట్టుకోవడానికి రాత్రంతా ఆ చలిలో నేను పడిన కష్టం మొత్తం ఈ ఒక్క మాటతో తీరిపోయింది. నిజం చెప్పాలంటే ఎవరికో అమ్మి డబ్బు చేసుకునే కంటే నా సొంత మనుషులు తిని సంతోషిస్తే వచ్చే ఆనందమే వేరు బావా. నువ్వు చెప్పింది 100% నిజం బావా. మన పల్లెటూరి మనుషుల మనసులు ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటాయి. ఒకరికొకరు పెట్టుకుని తినడంలో ఉన్న తృప్తి ఎక్కడా దొరకదు. మీరెంతో అదృష్టవంతులు బావా. మీ ఊరు చెరువులో ఇన్ని మంచి చేపలు దొరుకుతున్నాయి. అవును రామయ్య అన్నయ్య, కాని మట్టిని నమ్ముకొని బ్రతికేవాళ్ళం. మాకు ప్రకృతి సహకరిస్తేనే పండుగ, లేదంటే పస్తులే. కాని ఎంత కష్టం వచ్చినా ఆ ఊరిని వదిలి వెళ్ళలేము. మా ప్రాణమంతా ఆ ఊరి చెరువు, ఆ పొలాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఎంత కష్టపడినా సాయంత్రం ఇంటికెళ్ళి ఈ గుప్పెడన్నం ఇలా తృప్తిగా తింటే ఆ రోజంతా పడ్డ కష్టం మర్చిపోతాం. అది నిజమే వదిన. మనిషికి మనసు ప్రశాంతంగా ఉంటే అదే పెద్ద ఆస్తి. మీరు కూడా ఇంకాస్త వేసుకోండి. ఏవండి, ఆ చేప ముక్క వేయండి. అలాగే సీతమ్మ. బావా, నువ్వు అసలు మొహమాట పడకు. ఇంకో 2 ముక్కలేసుకో. అయినా ఇంత హఠాత్తుగా ఈ వర్షంలో ఇంత శ్రమపడి ఎందుకు వచ్చారో నాకు ఇంకా అర్థం కావడం లేదు బావా. కేవలం చేపలు ఇవ్వడం మాత్రమే మీరు ఈ మట్టి దారుల్లో పడి ఇంత దూరం వస్తారని నేను అనుకోవడం లేదు. ఇంకేమైనా పని మీద మా ఊరొచ్చారా? రామయ్య ఆ మాట అడిగేసరికి సుబ్బారావు చేతిలో అన్నం ఆపేశాడు. కాంతమ్మ ముఖం కూడా కొద్దిగా గంభీరంగా మారింది. సుబ్బారావు నెమ్మదిగా చేతులు కడుక్కొని ఆసనం మీద సరిగ్గా కూర్చున్నాడు. నువ్వు చాలా తెలివైన వాడివి బావా. నీ కళ్ళు కప్పడం ఎవరి తరం కాదు. నేను కేవలం చేపలు ఇవ్వడానికి మాత్రమే ఇంత దూరం రాలేదు. నిజానికి ఈ రోజు ఇక్కడికి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అది చెప్పాలని నేను కాంతమ్మను తీసుకుని ఈ వారంలో అయినా సరే బయలుదేరి వచ్చాను. ఏంటి బావా, అంత ముఖ్యమైన విషయం ఏమిటి? ఊర్లో అందరూ కులాసాగానే ఉన్నారు కదా. పొలం పనులు ఏమైనా సాగుతున్నాయా? ఎవరైనా ఏమైనా అన్నారా? నీ మాటలు వింటున్నా నాకు కొంచెం కంగారుగా ఉంది. ఏ దాపరికం లేకుండా విషయం ఏమిటో స్పష్టంగా చెప్పు. కంగారు పడకండి. ఊర్లో అందరూ బాగున్నారు. మాకేం కష్టం రాలేదు. అసలు విషయం ఏమిటంటే గతం గురించి మీకొకసారి గుర్తు చేయాలని వచ్చాము. అవును బావా, నీకు గుర్తుందా? సరిగ్గా 5 ఏళ్ల క్రితం మన పల్లెటూరికి పెద్ద తుఫాన్ వచ్చింది. ఊర్లో చెరువు కట్టు తెగిపోయి పొలాలన్నీ నీళ్ళల్లో మునిగిపోయాయి. నా పడవ, వలలు, నేను దాచుకున్న ధాన్యం అన్నీ ఆ వరదల్లో కొట్టుకుపోయాయి. తినడానికి ఇంట్లో గుప్పెడు జొన్నలు కూడా లేని పరిస్థితి. అప్పుడు నా చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితులు ఎవరూ నాకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. అందరూ వాళ్ళ ప్రాణాలు వాళ్ళు చూసుకున్నారు. అవును బావా, గుర్తుంది. ఆ తుఫాను చాలా తీవ్రమైంది. మన రైతులందరికీ తీరని నష్టం తెచ్చింది. ఆ సమయంలో నేను దిక్కుతోచక పిచ్చివాళ్ల నా పెంకుటింటి అరుగు మీద కూర్చున్నప్పుడు నువ్వు ఈ సీతాపురం నుండి ఎడ్ల బండి కట్టుకుని మా ఊరికొచ్చావు. నా పరిస్థితి చూసి చలించిపోయావు. ఎవరిని ఏమి అడగకుండానే నీ దగ్గరున్న డబ్బులన్నీ తీసి నా చేతిలో పెట్టు. ధైర్యంగా ఉండు బావా. మళ్ళీ విత్తనాలు కొనుక్కో, పడవ తయారు చేసుకో. ఈ కష్టం శాశ్వతం కాదు అని ధైర్యం చెప్పావు. ఆ రోజు నువ్వు ఆ డబ్బు ఇవ్వకపోతే నా కుటుంబం ఏమైపోయేదో బావా. అయ్యో సుబ్బారావు బావా, ఆ పాత ముచ్చట్లన్నీ ఇప్పుడు ఎందుకులే. ఒక బంధువుగా, ఒక తోటి రైతుగా ఆపదలో ఉన్నప్పుడు సాయం చేయడం నా బాధ్యత. అందులో అంత గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది? నువ్వు మళ్ళీ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు. అదే నాకు 10,000. మీకది చిన్న సాయం కావచ్చన్నయ్య, కానీ మాకది పునర్జన్మ.
మీరిచ్చిన ఆ డబ్బుతోనే మా ఆయన మళ్ళీ వలలు కొనుక్కున్నారు. పొలంలో మళ్ళీ విత్తనాలు వేశారు. రాత్రింబవళ్ళు కష్టపడి మెల్లిగా ఆ అప్పులన్నీ తీర్చేశారు. ఇదంతా కేవలం మీ దయ వల్లే జరిగిందన్నయ్య. మీరే మా పాలిటి దేవుడు. నిజం బావా, ఆ రోజు నువ్వు చేసిన సాయానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ 5 ఏళ్లలో ఎన్నోసార్లు నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేద్దామని అనుకున్నాను. కానీ వాతావరణం అనుకూలించగా ఒక్కోసారి ఒక్కో కష్టం వచ్చి అది సాధ్యపడలేదు. కానీ పోయిన నెలలో నా పొలంలో వరి బ్రహ్మాండంగా పండింది. ధాన్యం అమ్మగా చాలా పెద్ద మొత్తంలో డబ్బు చేతికొచ్చింది. నా పాత అప్పులన్నీ తీరిపోయాయి. చాలా సంతోషం బావా, నీ కష్టం ఫలించింది. ఆ భూమాత నిన్ను చల్లగా చూసింది. అందుకే బావా, నా కష్టాలన్నీ తీరిన వెంటనే మొదటిగా నాకు నువ్వే గుర్తొచ్చావు. నేను బతికున్నంత కాలం నీ రుణం తీర్చుకోలేను. కానీ ఈ రోజు నువ్వు నాకు ఇచ్చిన డబ్బును ఇప్పుడు కృతజ్ఞతతో తిరిగి ఇవ్వడానికి వచ్చాను బావా. అంతేకాదు, నా కష్టాలు తీరిపోయిన ఆనందంలో మా ఊరి చెరువులో పడిన మొదటి మంచి చేపలను నీకు కానుకగా తీసుకొని వచ్చాను. నా సంచిలో చేపలతో పాటు నువ్విచ్చిన ఆ డబ్బులు కూడా ఉన్నాయి బావా. ఇదిగో తీసుకో. సుబ్బారావు తన సంచిలో నుండి ఒక పాత గుడ్డలో కట్టిన డబ్బుల మూట తీసి రామయ్య చేతిలో పెట్టబోయాడు. ఆ మాటలు వినగానే రామయ్య, సీతమ్మ ఇద్దరూ నిశ్చేష్టులైపోయారు. రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన సుబ్బారావు చేతులు గట్టిగా పట్టుకున్నాడు. ఏం మాట్లాడుతున్నావు సుబ్బారావు బావా? అప్పేమిటి? ఆ రోజు నేను నీకు అప్పుగా ఇవ్వలేదు కదా బావా. నా బావ కష్టాల్లో ఉంటే చూసి తట్టుకోలేక ప్రేమతో ఇచ్చిన సాయం అది. దానికి లెక్కలు కడతావా? ఆ డబ్బుని తిరిగి తీసుకునేంత అహంకారం నాకు లేదు బావా. దయచేసి ఆ డబ్బు నీ దగ్గరే ఉంచుకో. లేదు బావా, నువ్వు ప్రేమతోనే ఇచ్చావు. కానీ దాన్ని అలాగే ఉంచుకుని ఉంటే నా మనసు అంగీకరించదు. ఒక రైతుగా అప్పడిగితే నిద్ర పట్టదు. నీకు అవసరం ఉన్నా లేకపోయినా ఇది నా బాధ్యత. నువ్వు ఖచ్చితంగా ఈ డబ్బు తీసుకోవాలి. లేదంటే నేను బతికున్నంత కాలం ఒక అపరాధ భావంతోనే బతకాల్సి వస్తుంది. అలాగే నన్నయ్య, మీరు అంతగా చెబుతుంటే మేమెందుకు కాదంటాం. మీ స్వాభాభిమానం మాకు అర్థమైంది. మీరు తెచ్చిన డబ్బును ఆ దేవుడి ప్రసాదంగా భావించి తీసుకుంటాం. కానీ అన్నయ్య గారు, మీ గుణం చాలా గొప్పది. కష్టకాలంలో సాయం చేసిన వాళ్ళని మర్చిపోయే ఈ రోజుల్లో మీరు ఇంత దూరం నడిచొచ్చి మరీ మీ మేలును గుర్తుంచుకున్నారు. సీతమ్మ, నీ మనసు చాలా మంచిది. మీరు ఆ డబ్బు తీసుకుంటేనే మాకు మనశ్శాంతి. ఎన్ని జన్మలెత్తినా మీ ఈ మేలు మేం మర్చిపోలేము. మన పల్లెటూరి బంధాలు ఎప్పటికీ ఇలాగే పచ్చగా ఉండాలి. చూసావా సీతమ్మ, ఉదయం వీళ్ళు రాకముందు వాన పడుతుంటే చుట్టాలు ఎవరూ రాకుండా ఉంటే బాగుండు, చలికి ముడుచుకొని పడుకోవచ్చని నాలో నేను అనుకున్నా. నా స్వార్థం ఎంత గుడ్డిదో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఈ వర్షంలో ఇంత దూరం వాళ్ళు నడిచి వస్తుంటే నా మనసులో కొద్దిగా కంగారు వచ్చింది. కానీ వీళ్ళు నా కోసం తెచ్చిన ఈ ప్రేమను, ఈ కృతజ్ఞతలు చూశాక నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అలా అనుకోక బావా, ఈ వానాకాలంలో ప్రశాంతంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. మేము ఇలా హఠాత్తుగా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. అలా అనుకు బావా, ఇబ్బంది ఏమీ లేదు. నిజానికి మీరు ఈ రోజు వచ్చి నా కళ్ళు తెరిపించారు. మనిషికి ఎన్ని పొలాలున్నా, ఎంత డబ్బున్నా, కష్టకాలంలో ఆదుకునే మనుషులు ఆ చేసిన మేలును గుర్తు పెట్టుకుంటేనే బంధువులు, లేకపోతే అది జీవితం వ్యర్థం. ఈ వర్షంలో మీరు తెచ్చినవి కేవలం చేపలు కాదు బావా, ఒక స్వచ్ఛమైన బంధం, విడిపోని అనుబంధం. అవునన్నయ్య, మీ రాక మా ఇంటికి ఒక కొత్త పండుగను తెచ్చింది. రామయ్య గారు చెప్పినట్లు ఈ రోజు మేం తిన్నది కేవలం చేపల కూర కాదు, మీ ప్రేమాభిమానాలను. ఈ వర్షం ఎలాగైతే నేలను చల్లబరుస్తుందో మీ మాటలు మా మనసులను అలాగే చల్లబరిచాయి. మీ ఇద్దరి మాటలేంటుంటే మాకు కడుపు నిండిపోయింది సీతమ్మ. ఇక మేము ఎప్పుడు ఏ మొహమాటం లేకుండా మీ ఇంటికి వస్తాం. మీరు కూడా పండుగకి తప్పకుండా మా ఊరికి రావాలి. మనం అందరం కలిసి ఆ పచ్చటి పొలాల్లో సరదాగా గడుపుదాం. తప్పకుండా వదినా, వచ్చే సంక్రాంతికి మేము ఖచ్చితంగా మీ ఊరికి వస్తాం. సుబ్బారావు బావా, బయట చూడు, వాన ఇంకా జోరుగా పడుతూనే ఉంది. ఈ రాత్రికి మీరు ఇక్కడే మా ఇంట్లో ఉండిపోండి. ఈ వర్షంలో మట్టి రోడ్ల మీద ప్రయాణాలు వద్దు. రేపు ఉదయం తీరికగా ఎడ్ల బండి కట్టుకుని నేను మిమ్మల్ని మీ ఊర్లో వదిలిపెడతాను. ఈ రాత్రంతా మనం ఇలాగే కూర్చొని మన చిన్ననాటి ముచ్చట్లు, పాత ఊరి కబుర్లన్నీ కూడా మాట్లాడుకుందాం. సరే బావా, నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి ఈ రోజు ఇక్కడే ఉంటాం. నువ్వు చెప్పినట్లు పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుందాం. బయట పల్లెటూరి పెంకుటింటి మీద వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. కానీ ఇంట్లో వాతావరణం మాత్రం ఆ కట్టెల పొయ్యిలాగే చాలా వెచ్చగా, ఆత్మీయంగా మారిపోయింది. సుబ్బారావు తెచ్చిన పల్లెటూరి చేపల కూర రుచి కంటే వారి మధ్య ఉన్న బంధం రుచి ఆ క్షణాన అందరికీ చాలా గొప్పగా అనిపించింది. ఈ కథలోని నీతి ఏంటంటే, ఆపదలో ఉన్నప్పుడు తోటి వారికి చేసే ఏ చిన్న సాయమైనా వారి జీవితంలో ఎంతో వెలుగును నింపుతుంది. అదేవిధంగా సాయం పొందిన వారు ఆ మేలును ఎన్నటికీ మర్చిపోకుండా సరైన సమయంలో కృతజ్ఞత చూపడమే నిజమైన మానవత్వం. ఆస్తులు, అంతస్తుల కంటే మనుషుల మధ్య ఉండే ప్రేమానురాగాలే ఎప్పటికీ నిలిచి ఉండే నిజమైన సంపద అని ఈ కథ తెలియజేస్తుంది.